నరసరావుపేటకి సంబంధించి కేసనపల్లి పంచాయతీలో టిట్కో ఇల్లు 1500 ఇల్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం కరెంటు సబ్స్టేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ సబ్స్టేషన్ ఈరోజు ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ సమయంలో ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏదైతే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ప్రారంభించినటువంటి బోర్డుని పూర్తిగా పేపర్తో అంటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపు 2 నెలలు క్రితం మరి ప్రారంభించినటువంటి సబ్స్టేషన్ అప్పుడు ఎందుకు ఇది ప్రారంభించినటువంటి పరిస్థితి అధికారుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఎంప్లాయీస్ను కూడా రిక్రూట్మెంట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగా మాత్రం ఇక్కడ అధికారులు చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి డిప్యుటేషన్లు కానీ ఎలాంటి కొత్త పోస్టులు కూడా తీసుకోవడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి ఎన్నికల అధికారులు ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కొక్క పోస్టు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు అమ్ముకున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4 పోస్టుల్ని ఇక్కడ భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏ విధంగా పోస్టులు భర్తీ చేస్తారు, ఎలాంటి కాంట్రాక్ట్ పోస్టులు కానీ ఎలాంటి అవుట్సోర్సింగ్ పోస్టులు కానీ రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో మరి ఈ పోస్టులు భర్తీ చేయడం పట్ల కూడా ఎన్నికల అధికారులు కూడా తీవ్రంగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంప్లాయీస్లో ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్లో అనేకమైన ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. తర్వాత ఏదైతే ఎన్నికల తర్వాత జూన్ 4వ తారీఖు ఫలితాల తర్వాత కొత్త రిక్రూట్మెంట్ చేసి వారి దగ్గర నుంచి కొత్త పోస్టులు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఆ దిశగా అధికారులు చేస్తున్నారంటే చేయట్లేదనే చెప్పాలి. కేవలం ఎమ్మెల్యే వారి ఆదాయం కోసం వారికి ఏదైతే పోస్టులు అమ్ముకున్నటువంటి నేపథ్యంలో ముందుగానే 4 దగ్గర పోస్టుల దగ్గర మరి డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా టీడీపీ ఇన్ఛార్జి ఏదైతే అభ్యర్థి కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కరెంటు శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే సబ్స్టేషన్ పూర్తిగా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి హఠావుటిగా ఈరోజే ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం 1500 ఇల్లుంటే ఇప్పటికే చాలామంది కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 200 ఇల్లు నివసిస్తున్నారని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు మరి ఎక్కడి నుండి కరెంటు ఇళ్ళకి వచ్చింది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయింది. ఈరోజు కరెంటు హఠావుటిగా మరి ఇక్కడ ఓపెన్ చేయటం పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆదాయం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం టిట్కో ఇల్లు ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు స్పష్టంగా. ఏదైతే టిట్కో ఇల్లు ఉన్నటువంటి ప్రతి బ్లాక్ మనం స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే వైసీపీకి సానుభూతి పరులు వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో చంద్రబాబు నిర్మించినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి 1500 ఇళ్లను కూడా ఖాళీగా ఉంచినటువంటి పరిస్థితి. ఈరోజు హఠావుటిగా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త పోస్టులు రిక్రూట్మెంట్ చేసి ఎన్నికల అధికారులు చెప్పినటువంటి ఆదేశాలు కూడా పక్కన పెట్టి ఈరోజు కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికార పార్టీకి కళ్ళ కట్టినట్టు వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పూర్తి స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల అధికారులకు కూడా రిటర్న్గా కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మరి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కొత్త పోస్టులు కానీ ఎలాంటి కాంట్రాక్ట్ పోస్టులు కానీ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి నేపథ్యంలో ఈ పోస్టులు మరి ఒక్కొక్క పోస్టు 7 లక్షల నుంచి 10 లక్షలు స్థానిక ఎమ్మెల్యే అమ్ముకున్నారంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి
నేపథ్యంలో దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎన్నికల అధికారులు అటు కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది.